బీజేపీకి త్వరలోనే కొత్త చీఫ్ రాబోతున్నారు. రాష్ట్ర చీఫ్ గా ఎవరిని నియమించాలని పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత చీఫ్ ను పార్టీ నేతలు లైట్ తీసుకుంటున్నారా? కొత్త అధ్యక్షుడి డైరెక్షన్ లోనే పనిచేద్దామని నేతలంతా డిసైడ్ అయ్యారా? ఆ విషయంలో పార్టీ చీఫ్ కీలక నేతలు క్యాడర్ ను ఎందుకు కట్టడి చేస్తున్నారు? తెలంగాణలో బీజేపీ నేతల మధ్య పంచాయతీ తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నేతలంతా సీనియర్స్, జూనియర్స్ అంటూ రెండు వర్గాలుగా విడిపోయారు. ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత చీఫ్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీ కావడంతో ఢిల్లీకి పరిమితమయ్యారు. అప్పుడప్పుడు రాష్ట్రానికి వస్తున్నా పూర్తి స్థాయిలో నేతలకు సమయం కేటాయించలేకపోతున్నారు. మరోవైపు పార్టీ పెద్దల ఆదేశాలను సొంత పార్టీ లీడర్లే లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై రాష్ట్ర చీఫ్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ విజయోత్సవాలు జరుపుకుంటుంది. అయితే కాంగ్రెస్ విజయోత్సవాలకు నిరసనగా బీజేపీ ఛార్జ్షీట్ రిలీజ్ చేసి ఆందోళనకు పిలుపునిచ్చింది. కానీ నేతల పిలుపును పార్టీ నేతలే లైట్ తీసుకుంటున్నారట. మరోవైపు హైడ్రా, మూసి ప్రక్షాళన విషయంలోనూ నేతలు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారట. అంతేకాదు రాష్ట్రంలో కమలం పార్టీకి మంచి ఊపున్న పార్టీ చీఫ్ వ్యవహార తీరుతోనే నేతలు వెనకడుగు వేస్తున్నట్టు సొంత పార్టీలోనే చర్చ జరుగుతుందట. పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్న నేతలను కిషన్ రెడ్డి ఎదగనీయడం లేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కిషన్ రెడ్డి పార్టీలో నేతలను, కేడార్ను పని చేయించుకొని వదిలేస్తారని టాక్ ఉంది. అందుకే యువ మోర్చా, మహిళా మోర్చాను కూడా తన అనుమతి లేకుండా ఎలాంటి నిరసనలు చేపట్టొద్దని చెప్పినట్టు టాక్ వినిపిస్తుంది. మరోవైపు పార్టీ చీఫ్ తీరుపై సొంత పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతుందట. కాంగ్రెస్ సర్కారుపై పోరాటం చేయాల్సిన సమయంలో వద్దని వారించడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. ఇలా చేస్తే రానున్న రోజుల్లో పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పార్టీ పెద్దలు ఆదేశాలు ఇస్తున్న సమయంలో ప్రభుత్వంపై పోరాటం చేయకుండా నిలువరించడం ఏంటని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ విషయం కాస్త పార్టీ హైకమాండ్ కు తెలియడంతో ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రధాని మోడీ ఢిల్లీకి పిలిపించుకొని ప్రత్యేకంగా సమావేశమైనట్టు తెలుస్తుంది. ఇక మోడీతో సమావేశంలోనూ నేతలంతా పార్టీ చీఫ్ సరైన గైడెన్స్ ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా లోకల్ బాడీ ఎన్నికల్లోపు పార్టీకి కొత్త చీఫ్ ను నియమిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే సంస్థగత ఎన్నికల ప్రక్రియ షురూ అయింది. కొత్త ఏడాది తొలివారంలోనే పార్టీకి కొత్త చీఫ్ ఎవరనే విషయంలో ఓ క్లారిటీ రానుందని చెబుతున్నారు. ఇక రాష్ట్ర చీఫ్ రేస్ లో పలువురు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు రేసులో ఉన్నారని చెబుతున్నారు. వీరిలో బీసీ నేతకు రాష్ట్ర చీఫ్ పదవి దక్కే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వీరిలో ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ మధ్య రసవత్తర పోరు నడుస్తుందట. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తమకు మరో ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారట. గతంలో తాను చీఫ్ గా ఉన్న సమయంలో పార్టీకి మంచి జోష్ వచ్చిందని గుర్తు చేస్తున్నారట. పార్టీ హైకమాండ్ మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని అందరి పేర్లను పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తుందట. మొత్తంగా పార్టీకి కొత్త వస్తే గాని తెలంగాణలో కమలం పార్టీ బాగుపడే పరిస్థితులు లేవని పార్టీ వర్గాలు అంటున్నాయి.